ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనం వెంటనే గుడికి వెళ్దాం. అక్కడి మాంగళ్యానికి పూజ చేయించి అప్పుడు మెడలో వేసుకుంటే మీకంతా మంచి జరుగుతుంది. అవసరం లేదు, ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది. గతంలో దీన్ని మీ మెడ నుంచి పరాయి వాళ్ళు దొంగలించే ప్రయత్నంలో తెంచడం జరిగింది. కానీ ఇప్పుడు దీన్ని కట్టిన దేవుళ్లాంటి భర్తే తెంచాడు. అందుకే దేవుని సమక్షంలోనే దీన్ని మెడన ధరిస్తే సార్ ప్రాణాలకు ప్రమాదం తప్పుతుంది. గుడికి వెళ్దాం పదండి. సరే పద. ఏమైందిరా? రేయ్, శ్రీకర్ గురించి తెలుసుకుందామని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను రా. డేంజర్ కండిషన్లో వాళ్ళ పేరెంట్స్ శ్రీకర్ని హాస్పిటల్కి తీసుకెళ్లారని తెలిసింది. హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ విషయానికి ఎవ్వరూ విరుగుడు ఇవ్వలేరు. ఈసారి మృత్యువు నుంచి ఎవ్వరూ తప్పించలేరు. వాణ్ణి ఎవ్వరూ కాపాడలేరు. గాలిలో దీపం పెట్టి వదిలేసినట్టు శ్రీకర్ ప్రాణాలనలా వదిలేసాం. ఏదో ఒక ప్రయత్నం చేయండి. ఈ మా ఇంకా రాలేదేంటి? మాయొచ్చింది. ఆంటీ గారు, విషయం అంతా నాకు నిహారిక చెప్పింది. యూ డోంట్ వరీ, అంతా నేను చూసుకుంటాను. డాక్టర్, శ్రీకర్కి ట్రీట్మెంట్ ఇస్తుంది మీరేనా? ఐఎమ్ మాయా, శశిధర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, మాయా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ కూతుర్ని. శ్రీకర్ గారి కండిషన్ గురించి తెలిసి టాప్ 4 డాక్టర్స్ ని తీసుకుని వచ్చాను. డాక్టర్ రాథోడ్, కార్డియాలజిస్ట్, డాక్టర్ పవన్ పుత్ర, న్యూరాలజిస్ట్, డాక్టర్ మోహన్, నెఫ్రాలజిస్ట్, డాక్టర్ సుధా మాధురి, ఆల్రౌండర్. ఈ టీం శ్రీకర్ గారికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చారు. విత్ యువర్ పర్మిషన్. షూర్ మ్యామ్, యూ వాంట్ రిపోర్ట్స్? డాక్టర్స్, ప్లీజ్ కమ్. వచ్చి డబ్బులు కడుతుందనుకున్నాను. నలుగురిని వెంటేసుకొచ్చింది. ఈ బిల్డప్ కి పెద్దోళ్ళిద్దరూ పడిపోతారు. శ్రీకర్, నేను వచ్చేసాను. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. నిన్ను ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటకు తీసుకుని వెళ్తాను. డాక్టర్స్, మీరు మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఓకే మేడం. పూజారి గారు, ఏమైందమ్మా? ఇది చూడండి. తాళి పెరిగిపోయిందా? అపచారం మరియు ప్రమాదం కూడాను. అవును పూజారి గారు, తాళి పెరిగిపోయిన ప్రతిసారి నా భర్తకు ప్రాణగండం ఎదురయ్యేది. కానీ ఈ రోజు నా భర్తే తాళిని కోపంతో తెంచేశాడు.
ఇంకా నీ మెడలో ఈ తాళి ఉండదు. అతను చాలా పొరపాటు చేశాడమ్మా. వెంటనే ప్రక్షాళన జరగాలి. ఏం చేయమంటారు? గుడిలో పూజను ఆచరించి తిరిగి మెడను ధరించడం మంచిదని చెప్పి తీసుకుని వచ్చాను పూజారి గారు. మంచి సలహా ఇచ్చావు తల్లి. ప్రక్షాళన జరిగిన తర్వాత మెళ్ళో వేసుకోవడం వలన నీ భర్త ప్రాణగండం నుంచి బయటపడతాడు. ఏం చేయమన్నా చేస్తాను, తొందరగా చెప్పండి. 108 బిందెల నీళ్లతో అమ్మవారికి ముందుగా అభిషేకం చేయాలి. తదుపరి పొర్లు దండాలు పెట్టాలి. ఆ తరువాత ఏం చేయాలంటే ఇలా రండి. చావు పుట్టుకలను తన ఆధీనంలో ఉంచుకున్న ఈ పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. నీ శిరస్సు మీద ఈ దీపాన్ని ఎత్తుకోవాలి. శివనామస్మరణ చేసుకుంటూ శివయ్య చుట్టూ నృత్యం చేయాలి. నృత్యమైన తరువాత తల మీద వెలుగుతున్న జ్యోతితో ఈ అఖండ దీపాన్ని వెలిగించాలి. నృత్యం చేసేటప్పుడు దీపం ఆరకూడదు, కింద నేలపై పడకూడదమ్మా. అలా జరిగిందంటే ఫలితం ఉండదు, తాళికి ప్రక్షాళన జరగదు, నీ భర్త ప్రాణగండాన్ని ఎదుర్కోక తప్పదు. నేను చెప్పిన విధంగా నువ్వు చేయగలిగితే తాళి క్షేమం, తాళి కట్టినవాడు క్షేమం. చేయగలవా మరి? నా భర్త కోసం నేనేమైనా చేస్తాను పూజారి గారు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, తన ప్రాణం నాకు ముఖ్యం. ఎంత కఠినమైనదైనా చేస్తాను. అయితే నువ్వందుకు సిద్ధమవ్వు. ఇలా రామ్మా. అమ్మా, నువ్వు 108 బిందెలతో అమ్మవారికి అభిషేకం చెయ్యి. ఈలోపు నేను నీ మాంగళ్యానికి అమ్మవారి ముందు సంప్రోక్షణ గావిస్తాను. మేడం, మీరు దీక్షను మొదలు పెట్టండి. మీ దగ్గర నేనుంటాను. ఎటువంటి ఆటంకం కలగకుండా నేను చూసుకుంటాను. ముందు అమ్మవారికి 108 బిందెల నీళ్లతో అభిషేకం మొదలు పెడతాను. మీరేం భయపడకండి. డబ్బుల గురించి అస్సలు ఆలోచించకండి. మీ అబ్బాయిని ప్రాణాలతో మీ చేతుల్లో పెడతాను. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నావు, సరైన సమయంలో వచ్చావు. మా ఇంటి మనిషిలా, మా స్వంత మనిషిలా ఆదుకున్నావు. జన్మ జన్మలకి నీకు రుణపడిపోతామమ్మా. అయ్యో, అంత మాట అనకండి. అన్ని రుణానుబంధాలు కావు, గత జన్మ బంధాలు కూడా ఉంటాయి. ఏదో జన్మలో శ్రీకర్ గారికి నాకు మధ్య ఓ అనుబంధం ఉండే ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఆదుకునే అవకాశం నాకు కలిగింది.